దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు అనుగ్రహించిన మరి యొక్క నూతన దినమును బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వేకప్ విత్ గాడ్ వారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన వాక్యము యోహాను సువార్త 18వ అధ్యాయము 11వ వచనము. మన అంశము గిన్నె. వచనం ఇలా వ్రాయబడి ఉంది. తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా అని పేతురుతో అనెను. తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా అని పేతురుతో అనెను. ఇది సందర్భం ఏంటంటే, యేసును పట్టుకోవడానికి గెత్సెమనే తోటలోనికి యూదా ప్రధాన యాజకులను వారి బంట్రౌతులను యూదా సైనికులను పట్టుకొని వచ్చినప్పుడు వారందరూ యేసు మీదకు వస్తూ ఉంటే పేతురు రోషపడి ఒక సైనికుని చెవి నరకడం మనం చూస్తాము. అప్పుడు యేసు అన్న మాటలు ఇవి. ఏమని అన్నాడంటే, మనం చూసినట్లుగా తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా అని అడగడం మనం గమనిస్తాం. అంటే యేసుకు ఈ గిన్నె తెలుసు. ఈ గిన్నెలో ఉన్నది చేదు అని ఎరిగి ఉన్నాడు. అయినా కానీ సిద్ధపడి నేను త్రాగకుందునా అని ఇష్టంగా తీసుకోవడానికి ముందుకు వచ్చాడు. అంటే దాని అర్థం ఏంటంటే, ఈ గిన్నె సిలువ లేక శ్రమకు గుర్తు. యేసు పొందబోయే సిలువ మరణానికి ఈ గిన్నె గుర్తుగా ఉంది. మరి ఈ గిన్నె తండ్రి కుమారునికి ఇచ్చాడు. ఎందుకంటే నన్ను ప్రేమించి నేను నరకంలోనికి వెళ్లకుండా అది తన కుమారుడు అనుభవించేలాగా తన కుమారునికి ఈ పాత్రనిచ్చాడు. మరైతే కుమారుడు ఈ గిన్నెను నేనెందుకు త్రాగాలి అని అనలేదు, కానీ తండ్రి తనకు ప్రేమతో ఇచ్చిన ఆ గిన్నెను అది చేదైనా కానీ కుమారుడు సిద్ధపడి దానిని తీసుకొని త్రాగడానికి ఇష్టపడినట్లుగా ఇక్కడ మనం చూస్తాము. త్రాగకుందునా అంటే ఇష్టంగా నేను త్రాగుతాను అని చెప్పటం. ఈరోజు విశ్వాసులైన ప్రతివారు కూడా ఈ గిన్నె లేక ఈ జీవితం శ్రమతో కూడినటువంటి చేదు అనుభవాలతో కూడినటువంటి ఈ జీవితాన్ని తన సిలువనెత్తుకుని ఆయనను వెంబడించేవాడే ఆయనకు శిష్యుడు అన్నాడు కదా. మరి ఈ గిన్నెలోనిది త్రాగడానికి ఆ తీవ్రత తెలిసి కూడా సిద్ధపాటుతో ఇష్టంతో నీ కొరకు ప్రాణం పెట్టిన యేసు కొరకు నీవు ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉన్నావా? యేసు తాగిన గిన్నెలోనిది నీవు త్రాగడానికి సిద్ధంగా ఉన్నావా? అలాంటి సిద్ధపాటు దేవుడు నీకు దయచేయును గాక. పరిశుద్ధుడైన మా పరలోక ప్రియ తండ్రి, నీ బంగారు పాదాలకు వందనాలు నాయన. మీరు త్రాగిన ఆ సిలువ గిన్నె కొరకు మీకు వందనాలు నాయన. మేము కూడా నాయన ఆ గిన్నెలోనిది త్రాగాలి అంటే ఆ గిన్నెలోని చేదు స్థానంలో ప్రభా నీ ప్రేమను మేము చూడగలిగితే ఆ చేదు మధురంగా మారినైనా మేము చివరి వరకు నమ్మకంగా జీవించగలమని మరొకసారి బయలుపరిచినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి.